హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గ్యాస్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి గ్యాస్ వినియోగదారులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక బోగస్ ఖాతాలను గుర్తించడానికి, తొలగించడానికి ఎల్పీజీ కస్టమర్ల కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆధార్ ప్రామాణీకరణను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఈ కార్యకలాపాలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి గడువు విధించలేదని మంత్రి మంగళవారం స్పష్టం చేశారు. ఎల్పీజీ వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలలో ఈకేవైసీ ఆధార్ మాస్టర్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన ప్రస్తుత వ్యవస్థ వల్ల కలిగే ఇబ్బందుల గురించి సోమవారం లేఖలో ఆందోళన వ్యక్తం చేసిన కేరళ ప్రతిపక్ష నాయకుడు వీడి సతీశన్ చేసిన అభ్యర్థనపై హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియా పోస్టు ద్వారా స్పందించారు. ఇక గ్యాస్ ఏజెన్సీలలో ఎల్పీజీ మాస్టరింగ్ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారని, ఎల్పీజీ మాస్టరింగ్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నట్లు వీడి సతీశన్ సోమవారం తెలిపారు. ఇక మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రతిస్పందనంగా బోగస్ ఖాతాలను తొలగించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ వినియోగదారుల కోసం ఈకేవైసీ ఆధార్ ప్రామాణీకరణను నిర్వహిస్తున్నాయని తెలిపారు. 8 నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, సబ్సిడీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కార్యక్రమానికి ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇక ఎల్పీజీ మాస్టరింగ్ ప్రక్రియలో సిలిండర్ డెలివరీ సిబ్బంది డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఆధారాలను ధృవీకరిస్తారు. మొబైల్ యాప్ను ఉపయోగించి సిబ్బంది కస్టమర్ యొక్క ఆధారాలను క్యాప్చర్ చేస్తారు. ఇక ప్రాసెస్ని పూర్తి చేయడానికి కస్టమర్ ఓటీపీని అందుకుంటారు. కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు డిస్ట్రిబ్యూటర్ షోరూమ్ను కూడా సందర్శించవచ్చు, లేదా స్వతంత్రంగా ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయడానికి ఓఎంసీ యాప్లను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి, నిజమైన వినియోగదారుడు ఎటువంటి ఇబ్బందులు లేదా అసౌకర్యానికి గురి కాకుండా చూసేందుకు చమురు కంపెనీలు పత్రికల్లో వివరణను జారీ చేస్తున్నాయని మంత్రి పూరి తెలిపారు.